మనం ఆలోచించాల్సింది మన సమస్యల గురించి కాదు. మన సమస్య మన ఒక్కడిదే, మన కుటుంబాందే. కానీ మన కుటుంబానికి బయట చాలా కుటుంబాలు అసలు రక్షకుడిని తెలుసుకోక నశించిపోతున్న స్థితిలో, నాశనం వైపు పరిగెత్తుతున్న స్థితిలో, త్రాగుడులో, వ్యభిచారంలో, పాపంలో, నరకపు అంచుల్లో ఉన్నారు. వాళ్ళు ఎట్లనో వాళ్ళ వాళ్ళు తెస్తారు, వాళ్ళతో మనకెందుకు, మన సంగతి చూసుకుందాం, మనం తిందాం, మనం తాగుదాం, సంతోషిద్దాం, సుఖిద్దాం, ప్రార్థన చేసుకుందాం, దేవుడు ఏదైనా సాయం చేస్తే మేడ మీద మేడ మనమే కడదాం, అన్నీ మనమే అనుభవిద్దాం, ఎవడెట్లా సస్తే మనకెందుకు అనే ఆలోచన మనకి న్యాయము కాదు. నాకు అర్థమైంది ఇది, నేనేం చేయాలో నాకు అర్థమైంది. మొన్న 2018లోనో 17లోనో జాన్ సెంటినరీ జాతి మనుషుల కోసం వాళ్ళని వెలుగులోకి తీసుకురావడానికి వాళ్ళ దగ్గరికి పోయి చనిపోయాడు కదా యవనస్తుడు. ఆస్ట్రేలియానా అమెరికా నుంచి వచ్చాడు ఆయన. పేరు జాన్. అండమాన్ నికోబార్ దీవుల్లో సెంటినరీ జాతి మనుషులు ఉన్నారు, నెట్లో కొడితే వస్తుంది. వాళ్ళని రక్షిద్దామని వెళ్ళాడు వాళ్ళ మధ్యలోకి. వాళ్ళు చంపుతారని తెలుసు. వాళ్ళు చంపడానికి వెంటబడ్డప్పుడు ఆయన డైరీలో కొన్ని పదాలు రాసి వాళ్ళ చేతుల్లో చనిపోయాడు అతను హతసాక్షి అయిపోయాడు వాళ్ళ మధ్య. యవనస్తుడు కదండి, చక్కగా పెళ్లి చేసుకోవచ్చు, లైఫ్ను అనుభవించవచ్చు. చాలామంది యవనస్తుల తపన అదే కదా, మంచి జాబ్ కొట్టాలి, మ్యారేజ్ చేసుకోవాలి, ఆ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, జీవితంలో హోదాలు అనుభవించాలి, కారులో తిరగాలి, బంగ్లా కట్టాలి, ఏవో ఆశలు కోరికలు యవనస్తులకు ఉంటాయి కదా. ఆ యవనస్తుడు కూడా అట్లా ఉండొచ్చు కదా. కానీ కాదు, ఒంటి మీద బట్ట కట్టుకోవటం కూడా తెలియని స్థితిలో ఇప్పటికంతే ఉన్నారు వాళ్ళు. ఎవరు పోయినా వాళ్ళను రానివ్వరు. అంటే వాళ్ళని భయపెట్టి ఏదో చేయొచ్చు వాళ్ళని, కానీ గవర్నమెంట్ ఒప్పుకోలే దానికి. వాళ్ళని అట్లా వదిలేసేయండి, అట్లా బతుకుతున్నారు వాళ్ళు అని. సునామీ టైంలో వాళ్ళు ముంపునకు గురై చచ్చిపోయి ఉంటారు అని చెప్పి అనుకున్నారు. వెరిఫికేషన్ చేయడానికి అక్కడ దగ్గరలోకి వెళ్తే వాళ్ళ మీద అటాక్ చేశారు. ఒరే ఉన్నారు, వీళ్ళు బతికే ఉన్నారని మళ్ళీ సైడ్ అయిపోయారు గవర్నమెంట్. వాళ్ళంతా వదిలేశారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏది ఆదర్శంగా తీసుకున్నా తెలుసా? ఈక్వెడార్ అరణ్యంలో ఔకా జాతి మనుషుల దగ్గరికి వెళ్ళి జిమ్ ఎలియాట్ బృందం 5 ఆ ప్రజల చేతుల్లో చచ్చిపోతారు, వాళ్ళ ఈటలకు బలైపోతారు. అది ఆదర్శంగా తీసుకొని వచ్చాడు జాన్. అయితే నా రక్తం చిందిస్తా అక్కడ, నా రక్తమైన మొరపెట్టింది కదా ఆ ప్రజల కోసం, ఆ దేవునికి. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే 10 రోజులు, 10 రోజులు కాకపోతే సంవత్సరానికైతే 10 సంవత్సరాలకైనా నా రక్తమును బట్టి ఆ ప్రజలను బయటికి తెస్తాడు నా దేవుడు. ఏదో కార్యం చేస్తాడు, వాళ్ళని విడిపిస్తాడు. నాకు ఛాన్స్ ఉంటే నేను చెప్తాను, నన్ను రానిస్తే నేను వెళ్తానని వాళ్ళు తినే పదార్థాలు తీసుకొని పోయాడు జాన్ అక్కడికి. వాళ్ళకి కావాల్సినవి తీసుకొని పోయాడు, కానీ వాళ్ళు లక్ష్య పెట్టలేదు, చంపేశారు అతన్ని. ఏమని రాశాడో తెలుసా? ఈ ప్రజల మీద మీరు ఎలాంటి ప్రతీకార చర్యలు చేయొద్దు, ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు, వాళ్ళ భద్రత కోసం వాళ్ళు నన్ను అటాక్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని నేను వచ్చాను కాబట్టి వాళ్ళ అమాయకులు, వాళ్ళని వదిలేసేయండి అని ఆయన రాశాడు. నేను కావాలని వచ్చి వీళ్ళ కోసం నా ప్రాణం పెడుతున్నా. నా కోసం నా ప్రభు ప్రాణం పెట్టాడు, ఈ ప్రజల కోసం కూడా పెట్టాడు. నేను కూడా వాళ్ళ కోసం నా ప్రాణం పెట్టడానికి వచ్చాను ఇక్కడని బలయ్యాడు. ఈక్వెడార్ అరణ్యంలో ఔకా జాతి మనుషుల మధ్యలోకి వీళ్ళు వెళ్తే, జిమ్ ఎలియాట్ బృందం 5, కొన్ని నెలలు వాళ్ళు ఇచ్చినవన్నీ తీసుకొని అనుభవించిన వాళ్ళు ఇక మనకు మచ్చికయ్యారు. మనం వెళ్ళిన వాళ్ళు ఏమందరని దిగితే వాళ్ళని చంపేశారు. వీళ్ళ చేతుల్లో గన్నులు ఉన్నాయి, కానీ వాళ్ళని చంపడానికి కాదుగా వాళ్ళు వెళ్ళింది, రక్షించడానికి. వాళ్ళు ఈటలతో గుచ్చి పొడిచి చంపుతున్నా సరే గన్నులున్న పేల్చలా, బలైపోయారు. వెళ్ళేటప్పుడు చెప్తారు భార్య పిల్లలకి, వెళ్తున్నాం, తిరిగి రాకపోవచ్చు, వస్తే దేవునికి స్తోత్రం, ఒకవేళ రాకుండా ప్రజల కోసం అక్కడే వాళ్ళ చేతుల్లో బలైపోతాయి, పరిచర్య ఆపొద్దు. మీరైనా సరే వాళ్ళని రక్షించడానికి సిద్ధపడండి. జిమ్ ఎలియాట్ కొడుకు అడుగుతాడు, డాడీ మళ్ళీ ఎప్పుడు వస్తామని. బిడ్డని దగ్గరికి తీసుకొని ముద్దాడి, ప్రభు చిత్తం నాన్న అని వెళ్ళిపోతాడు. ఇంకదే చివరి చూపు.
చనిపోతారు 5. తర్వాత ఆడవాళ్ళు ఇక ఆలోచన చేసుకుంటారు. ఒక బ్రదర్కి ఏమో అక్క ఉంటుంది, భార్య ఉండదు. మిగిలిన వాళ్ళకి భార్యలు ఉంటారు. ఇంకెళ్ళిపోదాం మా పుట్టిళ్ళు కానీ వాళ్ళు ఆలోచన చేసుకుంటా ఉంటే వాళ్ళలో ఒక స్త్రీ మళ్ళా నిలబడి, కాదు కాదు, మన వాళ్ళు ఆత్మల రక్షణ కోసం ప్రాణం పెట్టారు అక్కడ, మనం వెళ్తే ఎట్లా? మన వాళ్ళు మొదలుపెట్టిన పని మనం ముగిద్దాం. ప్రభువు మెచ్చేది అదే కదా. ఒంటి మీద బట్ట కూడా కట్టుకోవటం తెలియని అనాగరికతలో ఉన్నారు వాళ్ళు, అనాగరికులై ఉన్నారు, వాళ్ళని రక్షిద్దాం అని వాళ్ళు ఆలోచించుకొని తీర్మానించుకొని, కాసేపు ఆగమనరా, జిమ్మిలెట్ ఫ్యామిలీ. వినండి పిల్లలు, వినండి, సీరియస్గా తీసుకోండి. భార్య నడుం కట్టింది, తోటి వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ నడుం కట్టారు. ఏం జరిగిందో తెలుసా? వీళ్ళు హతసాక్షులుగా అక్కడ ప్రాణం పెట్టారు. తర్వాత ఆ స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు, దేవా కనీసం వీళ్ళ డెడ్ బాడీస్ని తీసుకొచ్చే పొజిషన్ కూడా లేదు అక్కడే. ఎందుకంటే వాళ్ళు బాణాలతో వాటితో దాడులు చేస్తారు. చివరికి ఈ స్త్రీలకి వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఆ ఔకా జాతి మనుషుల్లో ఒక అమ్మాయి చిన్నప్పుడు తప్పిపోయి బయటకు వచ్చింది, బయట ప్రపంచానికి. ఔకా జాతి భాష అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి వీళ్ళకి దొరికిద్ది, వీళ్ళకి పరిచయం అయిద్ది. ఆ అమ్మాయిని పట్టుకొని, ఆ అమ్మాయి భాష తెలిసిన అమ్మాయి కనుక ఈ ఆడవాళ్ళ అమ్మాయిని తీసుకొని అక్కడికి పోతారు. ఆ ప్రజల మధ్యలోకి పోయినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే పోవాలి వాళ్ళ దగ్గరికి. అలాగే వెళ్ళి ఆ అమ్మాయిని ముందు పెడతారు. ఆ అమ్మాయిని గుర్తుపడతారు. వాళ్ళ భాషలో మాట్లాడిద్ది, నేను ఫలానా వాళ్ళ బిడ్డని, నేను ఇట్లా అంటే వాళ్ళ దగ్గరికి తీసుకుంటారు. నువ్వు బతికే ఉన్నావా? నిన్ను వాళ్ళు చంపేశారేమో, తెల్లవాళ్ళు నేను చంపేశారేమో అనుకున్నావు అని అమ్మాయిని దగ్గరికి తీసుకుంటారు. తీసుకొని వీళ్ళెవరని కోప్పడతారు. వీళ్ళ మీద కోప్పడకండి, మీరెవరినైతే మొన్న చంపారో వాళ్ళ భార్యలు వీళ్ళు దేవుణ్ణి మీకు పరిచయం చేయటానికి వచ్చారు, మిమ్మల్ని ప్రేమించి వచ్చారు. వాళ్ళు తలుచుకుంటే మిమ్మల్ని చంపేయచ్చు, కానీ మిమ్మల్ని చంపటానికి కాదు, మిమ్మల్ని రక్షించడానికి వచ్చారని క్రీస్తుని గురించి వివరంగా ఆ పాప చెప్పింది వీళ్ళకి. ఇక వీళ్ళు అక్కడే ఉండి ఈ ఆడవాళ్ళు వాళ్ళని రక్షణలోకి నడిపించి, ఈరోజు మీకు తెలుసా, ఆ అనాగరిక జాతి మనుషులు, నరమాంస భక్షకులు, మనుషుల్ని పీక్కు తినే మనుషులు ఈరోజు మిషనరీలై దేవుని పనిలో వాడబడే పాత్రలు అయ్యారు. అదిగో ఆడవాళ్ళు వాళ్ళు చూడండి, ఆస్తులు సంపాదించుకుందాం, లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, సుఖాలు అనుభవిద్దాం, కోరికలు తీర్చుకుందాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం. వాళ్ళకేం తక్కువ అండి, వాళ్ళు హైగా బతకొచ్చు. కానీ ఆ ప్రజల్ని బయటికి తీసుకుని రావటానికి వాళ్ళు తమ బ్రతుకుల్ని పణంగా పెట్టేశారు. వాళ్ళ త్యాగాలతో పోల్చుకుంటే, వాళ్ళ ఆసక్తితో పోల్చుకుంటే మనం ఎంత, అసలు మనం ఏం చేస్తున్నాం? ఇటు పుల్లది అటు తీసేయం, మనం మళ్ళీ రక్షణ పొందాం, దేవుని బిడ్డలం. ఆ అనాగరికుల మధ్యలోనికి వెళ్ళి వాళ్ళ కోసం ప్రాణాలు పెట్టి త్యాగాలు చేసి వాళ్ళని బయటికి తెస్తే ఈరోజు నాగరికులై, జ్ఞానవంతులై, చదవరులై, వాళ్ళు ఆ అడవి మనుషులు మారి, నరమాంస భక్షకులు మారి, సువార్థికులై, సేవకులై, అక్కడ నుంచి గొప్ప గొప్ప మిషనరీలు వెళ్ళి ప్రపంచ దేశాలకు సువార్త చెప్పే యోధులు లేచారు అక్కడ. ఇప్పటికీ వాళ్ళ పితరులు వాళ్ళు జిమ్ ఎలియట్ విషయంలో ఏడుస్తానే ఉంటారు. వాళ్ళకి బట్టలు తొడిగి వాళ్ళకి అలా విద్య నేర్పి నాగరికతలోకి తీసుకొచ్చారు. వాళ్ళు ఉన్న ప్రదేశంలో వాళ్ళు తినే తిండి వీళ్ళు తిన్నారండి. ప్రియులారా, మీకు ఇబ్బందిగా ఉందా?
బోరుగా ఉందా? చిరాకు పడుతుందా? అలా పుట్టేవాళ్ళు నాకొద్దు. నేను చెప్పిన ఆలోచనలు తీసుకునేవాళ్ళు కావాలి నాకు. ఏది నీ త్యాగం, ఏది నీ సమర్పణ, ఏది నీ భారం, ఏది నీ వెల, ఏది నా వెల? దేవుని కోసం పోగొట్టుకున్నావా, పొందుతున్నావా? పొందుకున్నందుకు రాదు బహుమానం. దేవుని కొరకు బలిపీఠం మీద పెట్టిన దానికి వస్తుంది బహుమానం. దేవుని బలిపీఠం ముందు మోకాళ్ళు నీడవాలి. దేవుని బలిపీఠం ముందు మోకాళ్ళు నీడవాలి. సేవకుడైనా, విశ్వాసైనా, పరిచారకురాలైనా, సేవకురాలైనా, నువ్వు నిజంగా దేవుని ఆత్మ కలిగిన వ్యక్తివైతే, దేవుని చేత పిలవబడిన వ్యక్తివైతే, ఏర్పాట్లో ఉన్న వ్యక్తివైతే నీ గుండె నిమ్మళంగా ఉండదు, అది గాయమైపోతూ ఉంటుంది. బలిపీఠం దగ్గర ఏడుస్తావు. ఏమన్నా తెలుసా? నీ సమస్యల కోసం నువ్వు లక్ష్య పెట్టవు, కానీ ఆత్మల కొరకు అంగాలు అరుస్తా ఉన్నావు. దేవా, ఆత్మలు దేవా. భక్తులు అంత త్యాగాలు చేసి వాళ్ళు మాకు ప్రకటించారు. మేమేం చేస్తున్నాం దేవా, నేనేం చేస్తున్నాను దేవా? నీ కొరకు వాడబడకపోతే, ఆత్మను రక్షించకపోతే, ఈ తరంలో నా బాధ్యత నేను నెరవేర్చకపోతే, నా చుట్టూ ఉన్న సమాజాన్ని నేను ప్రభావితం చేయకపోతే, ఇక్కడున్న ఆత్మల్ని నేను నీ కొరకు రక్షించకపోతే, నన్ను ఈ సమాజంలో ఉంచి పుట్టించి నన్ను ఇక్కడ ఈ తరములో ఉంచింది ఎందుకయ్యా? మరి వ్యర్థమైపోయింది కదా ప్రభువా. ఈ ప్రజలకు నీ సిలువ ప్రకటించబడకపోతే సిలువ వ్యర్థమైంది, నీ త్యాగమే వ్యర్థమైపోయింది. అది నేను ప్రకటించకపోతే నా బ్రతుకే వ్యర్థమైపోయింది. నువ్వు నన్ను పిలిచిన పిలుపు వ్యర్థమైపోయింది. ఎప్పుడన్నా బలిపీఠం దగ్గర ఏడ్చావా? ఎప్పుడన్నా రొమ్ము కొట్టుకున్నావా? అయ్యో ప్రభు, ఆత్మలు ప్రభు అని. ఏదన్నా త్యాగం ఉందా దేవుని కొరకునేది? కొంతమంది పెళ్లిళ్ళు వదిలేశారు, కొంతమంది భౌతిక సుఖాలు వదిలిపెట్టారు, కొంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయనకేం కర్మ అండి? చూడండి ఆయన ఎలా ఉన్నాడో. ఆయనకేం కర్మ అండి? ఆయన గ్రాహం స్టెయిన్స్ గారు ఒరిస్సాలో కుష్ఠరోగుల మధ్యకి వెళ్ళి సేవ చేశారు. అలాంటి పని ఏ దౌర్భాగ్యుడు చేశాడు? కుష్ఠరోగుల మధ్యలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ, సేవ చేస్తూ, వాళ్ళ గాయాలు కడిగి కట్లు కట్టి మందులు ఇచ్చి వైద్యం చేశాడు గ్రాహం స్టెయిన్స్ గారు. మతోన్మాదులు కుట్రబూని ఆయన వాహనం అది తన దేశాన్ని వదిలిపెట్టాడు. ఆయన ఏ దేశస్తుడు? ఆస్ట్రేలియన్ కదా, ఆస్ట్రేలియా దేశస్తుడు కదా గ్రాహం స్టెయిన్స్ గారు. ఇక్కడొచ్చి ఆయన సొంత డబ్బుతో ఇక్కడ పరిచర్య చేశాడు. ఒరిస్సా. ఆయన ఏ దేశస్తుడో చూడరా. దేవునికి స్తోత్రం కలిగిన ఆస్ట్రేలియా దేశమే. హాయిగా బ్రతకొచ్చండి. చెప్పమన్నా, నేను చూడమని కాదు నాన్న, చెప్పు. ఆస్ట్రేలియా తెలుసు. మీరు ఒకసారి ఆలోచించండి బిడ్డలారా. కొంతమంది త్యాగాలు చేయడానికి ఇష్టపడితే ఆ త్యాగాలను అనుమతించి చేయనిస్తాడు దేవుడు. అందరూ కట్టుగట్టి చుట్టూ, వాహనం చుట్టూ, తను తన బిడ్డలతో పండుకున్నాడు కారులో. ఏం కర్మండి ఆయనకి. కానీ ఆ వాహనాన్ని, ఆ జీపుని తగలబెట్టేశారు. అంత అద్దాలు పగలగొట్టి పిల్లల్ని బయటికి విసిరితే ఇసిన పిల్లల్ని మళ్ళీ లోపలికి విసిరారు. చిన్న చిన్న పిల్లలు, ఆయన ఇద్దరు పిల్లల్ని సజీవ దహనం చేశారు. ఎందుకు తెలుసా అలా అయిపోయారు? ఆత్మల కోసం. ఆత్మల కోసం. ఎలా ఉందో చూడండి. వాళ్ళకి ఏం కర్మ అండి. వాళ్ళ త్యాగంతో పోల్చుకుంటే మన పరిస్థితి ఏంటి? మనకు రక్షకుడు దొరికాడు ఈరోజు. మనకు నరకాన్ని కూర్చున్న భయం లేదు. ఎందుకంటే ప్రాణం పెట్టింది యేసు రక్తంలో కడగబడ్డాం, మారు మనసు పొందాం, రక్షణ పొందాం, బాప్తిస్మం పొందాం, దేవుని వారం అయ్యాం. చచ్చినా దిగు లేదు, బతికున్నా కూడా దిగు లేదు. ఎందుకంటే ఆయన ఉన్నాడు. ఏ సమస్య అయినా చాలిన దేవుడు.
మనకు అర్థమయ్యాడు. మనం ఆయన హత్తుకున్నాం, ఏదైనా ఆయన చెప్పుకుంటాం, ఆయనతో నడుస్తాం. మనకి భౌతికంగా ఆయన ఉన్నాడు, చచ్చినా ఆయన ఉన్నాడు. కానీ ఆయన తెలియదే చాలా మందికి. ఆయన తెలియదు చాలా మందికి. ఎక్కడెక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లోనే చాలా మందికి తెలియదు యేసు ప్రభు. ఆయన తెలీదు. మనుషుల ప్రేమ దక్కలేదని ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు లేరా? వాళ్ళకి ఇదిగో మనుషులు నిన్ను ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఇహమందును పరమందును కూడా ఆయన నీకు తోడై ఉన్నాడు అని ఒక్క మాట వాళ్ళకి తెలిస్తే చచ్చిపోరు కదా. అలా ఎంతోమంది ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీరు నేను మనందరం అట్లానే బ్రతికాం కదా. ఆయన గురించి మనకు తెలియకపోతే మనం చస్తుండే వాళ్ళం కదా. తెలియబట్టే కదా మీరు నేను బ్రతికున్నాం ఈరోజు. లేకపోతే ఎన్నో ఆత్మహత్యల్లో మందు కూడా ఒకటి అయ్యేది కదా. ఏమంటారు కదా? మరి ఈరోజు మీ కళ్ళ ముందు ఎన్నో న్యూస్లు వస్తున్నాయి. ఎందుకు? వాళ్ళకి యేసయ్య తెలియదు. ఎక్కడున్నారు? సిటీలోనే ఉన్నారు, టౌన్లోనే ఉన్నారు, గ్రామంలోనే ఉన్నారు. తమ్ముడా, నువ్వు పనిచేసే ప్రదేశాల్లో ఉన్నారు, నువ్వు తిరుగుతున్న ప్రదేశాల్లో ఉన్నారు. ప్రారంభం నుంచి ఈరోజు దాకా పెద్ద మందిరాలు కట్టాలి, పెద్ద పేరు సంపాదించాలి, పెద్ద పాస్టర్ అనిపించుకోవాలి, పెద్దగా ప్రఖ్యాతి గడించాలనే ఆలోచన ఆనాటి నుంచి నాడు దాకా నాకు లేదు. అవసరాన్ని బట్టి ఇప్పటికీ అప్పటికి చేసుకుంటూ వచ్చాను, కానీ మెహర్బానీ కోసం చేయలేదు. నా మైండ్ అంతా ఒక్కటే, ఆత్మలు రక్షింపబడాలి, యేసయ్య పరిచయం కావాలి. మాట ద్వారా అయినా, పాట ద్వారా అయినా, పుస్తకం ద్వారా అయినా, ఏ విధంగానైనా ప్రజలకి నా యేసు పరిచయం అయితే బ్రతికిపోతారు. ఆత్మహత్యలు ఆగిపోతాయి. నరకాగ్నికి వెళ్లకుండా ఆత్మలు కాపాడబడతారు. నశించిపోయే ఆత్మలు రక్షింపబడతారు. వ్యభిచారులు మారుతారు, దొంగలు మారుతారు, నరహంతకులు మారుతారు. నా యేసయ్య పరిచయం అయితే, ఆయన ప్రేమ సరిగ్గా ఒకడికి అర్థమైతే ఎంత కఠిన పాషాణ హృదయుడు కూడా మారిపోతాడు. ఎంత కఠిన పాషాణ హృదయాలు కూడా మారిపోతుంది. ఆయన ప్రేమ అర్థం కాకనే ఎవరైనా తప్పు చేస్తే, అర్థం అయితే వాళ్ళ వల్ల కాదు. పాపంలో బ్రతకలేరు, ప్రశాంతంగా ఉండలేరు. కాబట్టి ప్రజల్ని రక్షించి జీవితాలను వెలిగించే నా యేసు పరిచయం కావాలి, యేసు సువార్త పరిచయం కావాలని ఆనాడు నుంచి ఈనాడు దాకా నా తపనదే. నీ కోసం జీవిస్తున్నా. భక్తుడు పాడతాడు కదా, ఏమో నేను ఎంత జీవిస్తున్నాను నాకే తెలియదు, కానీ ఏదో కొంత జీవిస్తున్నాను. మీకు కూడా చెప్తున్నా, కనీసం కొంతైనా ఆలోచించండి. ఎప్పుడు దేవుని మందిరానికి వచ్చి సమస్యలు గొడవేనా? నేనేంటి, నా బాధ్యత ఏంటి, నా పిలుపు ఏంటి, నా ఎదుగుదల ఏంటి? ఆత్మల కొరకు నా మూలుగులు, ప్రసవ వేదనలు అయ్యి, నా కన్నీళ్ళు అయ్యి, నా త్యాగం ఇది. నా సమాజంలో నీ ఉన్న ప్రాంతంలో చాలామంది, నీ బజార్లో ఆత్మహత్యలు జరగలేదా? నీ బజార్లో త్రాగుబోతులు లేరా? నీ బజార్లో విచ్చలవిడిగా బ్రతికేవాళ్ళు లేరా? వాళ్ళకి యేసు పరిచయం కాలేదా? అందుకే పాపంలో ఉన్నారు, అందుకే మరణంలో ఉన్నారు, అందుకే శాపంలో ఉన్నారు, అందుకే రక్షింపలేని వాటిని మొక్కుతూ పిచ్చి పిచ్చి పనులన్నీ చేసుకొని డబ్బులు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అదే నువ్వు మేల్కొని వాళ్ళకి పరిచయం చేస్తే, ప్రభుని వాళ్ళకి యేసయ్య ప్రేమను ప్రకటిస్తే. కానీ చాలా మంది పరిస్థితి ఎలా అయిపోయింది ఈరోజు? రక్షణ పొందారు, ప్రభువా నీ కొరకు బ్రతుకుతామని తీర్మానాలు చేశారు, ప్రార్థనలు చేశారు, కొంత పని కూడా చేశారు. ప్రభుని మోసం చేసి మళ్ళా లోకంలో కలిశారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు. కొంతమంది నన్ను నమ్మారు, నేను కూడా వాళ్ళని నమ్మాను, నా కోసం నిలబడతారని. కానీ నన్ను ఫ్రాడ్ చేశారు. నేను అనుకున్నది వాళ్ళ ద్వారా జరగల. నాకు హ్యాండ్ ఇచ్చి మళ్ళా లోకాన్ని అనుభవించడానికి లోకంలోకి వెళ్ళిపోయారు. కనీసం మీరైనా, కనీసం నువ్వైనా